Yeah, hi, my dear folks. Welcome to the today's video. Today I came with a new topic, which is a very interesting and good topic, foundation topic for English grammar and communication skills. సో మీరు ఇంగ్లీష్ గ్రామర్లో కనుక మంచి ఎక్సలెన్సీ సంపాదించాలంటే సో లాస్ట్ 1 month 2 months నుంచి నేను మంచి మంచి వీడియోస్ అన్ని మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ గ్రామర్ సంబంధించి ఇప్పుడు మనం వెర్బ్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ టు ప్లీజ్ షేర్ లైక్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు వీడియో వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అయితే పెరగట్లేదు. సో ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫోక్స్, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ అబౌట్ ద కంటెంట్. సో ఎందుకంటే మీరు ఇలా మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్స్ట్రా నా బూస్టప్ జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ జస్ట్ సపోర్ట్ ఫర్ మీ. సో మెంటల్గా కానీ బేస్డ్ నాకు మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ subscribe and do comment, like, share my videos. So today, so without wasting time, I jump to the topic. Let me see. So welcome you all. So today my topic is about types of verb forms in English and transitive versus intransitive verbs, right? This is my topic. So let me have all the details about what are the verb forms we use in English. అంటే యూజువల్గా మనకి వెర్బ్ అనగానే చాలా కాంప్లెక్స్ గా అనిపించడం కానీ నైట్ మేర్ గా ఫీల్ అవడం కానీ జరుగుతుంది. V1 V2 V3 ఫార్మ్స్ కానీ బి ఫార్మ్స్ కానీ ఆక్సిలరీస్ కానీ ఇట్లా. సో అందుకని నేను ఏంటంటే మీకు అర్థం అవడం కోసం కంటెంట్ ని చాలా సింప్లిఫైస్ చేసి మీకు ఈ వీడియో తీసుకొచ్చాను. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. ఓకే, నౌ కమింగ్ టు యాజ్ యూ నో సెంటెన్స్ స్ట్రక్చర్. ఆల్రెడీ సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. Once we do a small recapitulation about what is subject and what is verb and object. As you know, there is a basic sentence structure of English: subject plus verb plus object. Subject to verb object. ఈ ఫార్మాట్ లో మనం సెంటెన్స్ అనేదాన్ని ఇంగ్లీష్ లో జనరల్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అంటే చాలా సింపుల్ డెఫినేషన్, చాలా క్యాచీగా ఉండే డెఫినేషన్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే బుకిష్ డెఫినేషన్స్ కానీ అవి మనకు అవసరం లేదు. సింపుల్ గా మీరు క్యాచీగా పెట్టుకోగలిగేలాగా ఉంటే సరిపోతుంది మన డెఫినేషన్స్ అన్ని కూడా. సో సబ్జెక్ట్ అంటే ఏంటి? ద పర్సన్ ఆర్ ద థింగ్ దట్ డస్ సంథింగ్. అంటే ఒక సెంటెన్స్ లో ఒక యాక్షన్ ని పెర్ఫార్మ్ చేసేవాడిని మనం దాన్ని ఏజెంట్ అనొచ్చు, సబ్జెక్ట్ అనొచ్చు, డోయర్ అనొచ్చు, డిఓఈఆర్. ఓకే, అది పర్సన్ కానీ ఒక థింగ్ కానీ దట్ డస్ సంథింగ్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ లో చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, యాక్షన్ పెర్ఫార్మ్ చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, so just scan the next given example. Sam conducts job. Okay, Sam conducts. Sam is the performer, Sam is the doer, Sam is the agent. Okay, so that's why I highlighted Sam with red color. Sam is performing an action. What is the action? Conducts. What she conducts? Job. Okay, Sam is the performer, so Sam is the subject. Performer కాబట్టి దీన్ని మనం subject కింద denote చేయొచ్చు. Coming to the next important part from the sentence, verb. You know, verb is the king of English. అంటే verb types, verb లో డిఫరెంట్ మోడల్స్ గురించి మనం కనుక స్టడీ చేస్తే అరౌండ్ 70% గ్రామర్ కంప్లీట్ అయిపోయినట్టు. లైక్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ కూడా వెర్బ్ రిలేటెడ్ టాపిక్సే. కాబట్టి వెర్బ్ మీద కనుక మీకు కంప్లీట్ హోల్డ్ వచ్చింది అంటే 70% ఇంగ్లీష్ గ్రామర్, you are good at English grammar. So keep practice on verb usage and verb types. So verb is the king of English, a word that express an action, possession or state of being. Action గురించి కానీ, పొసెషన్ అంటే కలిగి ఉన్న విషయాల గురించి కానీ, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆ రిలేషన్ గురించి కానీ చెప్పేదాన్ని మనం వెర్బ్ అని చెప్పొచ్చు. వెర్బ్ అనేది 3 విషయాలు చెప్తుంది: యాక్షన్, పొసెషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్, Sam conducts job. Sam already I discussed it and I told you about Sam is the performer in the sentence. Conducts is an action. కాబట్టి అది verb అయింది. What she conducts, job, that is called object. Object, the person or the thing that receives an action of the subject. అక్కడ పెర్ఫార్మ్ చేసే వాళ్ళ యాక్షన్ ని రిసీవ్ చేసుకునే ఏదైతే ఉంటుందో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. అది నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు, సమ్ అదర్ వర్డ్స్ ఉండొచ్చు. The person or the thing, again అది కూడా పర్సన్ కానీ థింగ్ కానీ కావచ్చు. The person or the thing that receives an action of the subject is known as object. So Sam is the subject performer, conducts is the verb,
what does the she conducts jam. అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం జామ్ అంటున్నాం కాబట్టి అది ఆబ్జెక్ట్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, here it is table I provided here. Main verbs, helping verbs. Basic verbs అనేవి two categories. ఒకటి main verbs, second one helping verbs. Main verbs are also nothing but action verbs like go, read, take, meet, teach, learn, see, wait. ఇవన్నీ కూడా main actional verbs. Coming to this side, helping verbs are also known as auxiliary verbs like is, am, are, was, were, do, does, has, have. ఇలాంటి B forms కానీ, ఓకే, సపోర్టింగ్ వర్బ్స్ కానీ, ఆక్సిలరీ వర్బ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పొచ్చు. ఇవి మెయిన్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్, ఇవి ఆక్సిలరీ వర్బ్స్. సో అగైన్ మెయిన్ వర్బ్స్ we have two types, regular and irregular type. And coming to the auxiliary verbs, we have two categories: primary auxiliary verbs, modal auxiliary verbs. This is modal, MODAL, modal auxiliary verbs, primary auxiliary verbs. Irregular అంటే ఏంటి, primary and modal auxiliaries ఏంటి, we will see in the next slide. Okay, as you know, main verbs see, watch, drink, visit, meet, go, take, talk, give, play, etc. Coming under the main verbs, we have two categories. I told you, regular verbs ఏంటి, finish, complete, buy, visit, etc. ఇవన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఓకేనా, అంటే లైక్ జనరల్ గా సెకండ్ అండ్ థర్డ్ ఫార్మ్ సిమిలర్ గా ఉండే వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ కింద చెప్పొచ్చు. లైక్ finished, V2 V3. Complete, completed. Okay, buy, bought, V2 V3. Visited, V2 V3. Same. Coming to regular verbs, go, break, drive, forget, give, know, show, think, write, shoot. Go, went, gone. Three forms are different. Break, broke, broken. Three forms are different. ఓకే, డ్రైవ్, డ్రోవ్, డ్రైవింగ్. త్రీ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. వీటిని జనరల్ గా మనం ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. సో లైక్ వైజ్ హియర్ వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్. సిమిలర్లీ వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ లో కూడా మనకు టూ టైప్స్ అనుకున్నాం చెప్పాను కదా. బేసిక్లీ వీ హ్యావ్ ఆక్సిలరీ ఈజ్, యామ్, ఆర్, was, were, has, have, had, do, does, etc. Primary auxiliaries అంటే ఈజ్, యామ్, ఆర్, has, have, etc. Modal auxiliaries are only used in future tense like can, will, shall, may, must, etc. This is a complete table about verb forms. Okay, so as you know, forms of verbs generally there are 5 forms. Usually మనం V1, V2, V3 అంటాం. ఇక్కడ ఇంకొక రెండు మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇంకొక 2 verb forms నేను మీకు యాడ్ చేశాను. బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఇస్ డినోట్స్ యాజ్ V1. జనరల్ గా బేస్ ఫామ్ ని మనం V1 ఫామ్ అంటాం. లైక్ టేక్ గానీ, గో గానీ, ఈ రెండు కూడా V1 ఫార్మ్స్. బేస్ ఫామ్, ప్రెసెంట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. పాస్ట్ ఫామ్ వి డినోట్స్ యాజ్ V2. పాస్ట్ ఫామ్ ని V2 కింద డినోట్ చేస్తాం. లైక్ టేక్ విల్ బికమ్ టుక్, go will become went. Third, past participle form, మూడోది generally we denote as V3 form, like take, took, taken, V3 form, go, went, gone, V3 form. So V1, V2, V3, base form, past participle form, present form, past participle form, V1, V2, V3. Two more other verbs are S or ES forms. Like we can add మనం కొన్ని రూల్స్ లో టెన్సెస్ లో చెప్పాను. ఇది మీకు ఒకసారి కావాలంటే మీరు టెన్సెస్ వీడియో చూస్తే ప్రెసెంట్ టెన్స్ లో మీకు ఆ రూల్ తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటే వెర్బ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ చేస్తుంది ప్రెసెంట్ టెన్స్ లో. సో అంటే ఇక్కడ టేక్ అలా ఏమవుతుంది, టేక్స్ అవుతుంది. గో విల్ బికమ్ గోస్. దిస్ ఈస్ అ ఫోర్త్ ఫార్మ్ లైక్ ఎస్ఆర్ ఈఎస్ ఫార్మ్. లాస్ట్ వన్ ఈస్ ఇంగ్ ఫార్మ్, వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఓకే, జనరల్ గా మనకి ప్రోగ్రెసివ్ టెన్స్ లో మనకి ఈ బేస్ ఇంగ్ ఫార్మ్ అనేది బేస్ ఫార్మ్ కి యాడ్ చేస్తాం. సో take will become taking, go will become going. Likewise we have 5 different forms of the verbs. Okay, next is about transitive and intransitive verbs. Coming to in terms of verbs, we have two types of verbs which are also very useful in voice topic. Transitive and intransitive verbs. Transitive verb ante in a sentence there is a verb which supports, connects an object is called as transitive verb. To identify an object we can have what, whom questions. For example, మీకు ఇచ్చిన సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ కనుక వెర్బ్ ని డినోట్ చేసేలా ఉంటే, ఆబ్జెక్ట్ కనుక వెర్బ్ ని కనెక్ట్ చేసి సపోర్ట్ చేసేలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ద స్నేక్ క్రాల్డ్ ఇన్ ద పార్క్. ద స్నేక్ క్రాల్డ్ వెర్బ్.
So where it is? In the park. So this is which talks something about an action. So this is called object. So this is a transitive verb. The dog bites a boy. The dog bites whom? A boy. So we will get an answer. ఇట్లా కనుక మీకు ఆబ్జెక్ట్ ఆన్సర్ వస్తే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ కింద చెప్పొచ్చు. అంటే ఆబ్జెక్ట్ ఉంటే సింపుల్ గా అది ట్రాన్సిటివ్ వర్బ్. ఆబ్జెక్ట్ మిస్ అయితే కనుక అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. Have a look on the next definition. Intransitive. In a sentence, there is an absence of object is called intransitive verb. మీకు ఇచ్చిన సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ మిస్ అయితే దాన్ని జనరల్ గా ఇంట్రాన్సిటివ్ వర్బ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో హ్యావ్ ఏ లుక్ ఆన్ ది నెక్స్ట్ టూ ఎగ్జాంపుల్స్ ఓవర్ ది స్క్రీన్. మై సిస్టర్ ఈజ్ స్పీకింగ్. మై సిస్టర్ ఈజ్ స్పీకింగ్. అక్కడ ఏం యాక్షన్ జరుగుతుందో ఇచ్చాడు కానీ దాని తర్వాత ఎవరితో మాట్లాడుతుంది, టు హూమ్, టు వాట్ అనేది మనకి ఇక్కడ వి డోంట్ గెట్ ఎనీ ఆన్సర్. Okay, my sister is speaking. Sentence is meaningful, but object is missing. So this is intransitive. దీన్ని మనం intransitive verb అని చెప్పొచ్చు. I am sleeping now. I am sleeping now. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గురించి చెప్తున్నాను తప్ప సో వాట్ కానీ హూమ్ కానీ మనం అడిగితే వి డోంట్ గెట్ ఎనీ ఆన్సర్. సో హియర్ ఆల్సో ఆబ్జెక్ట్ ఈస్ మిస్సింగ్. కానీ ఇక్కడ నవ్వు ఉంది కదా సార్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్టే కదా అనొచ్చు మీరు. దట్ నవ్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్. నవ్ ఈస్ ఏ యాడ్వర్బ్. నవ్వు అనేది యాడ్వర్బ్ కింద తీసుకుంటాం తప్ప దాన్ని మనం ఆబ్జెక్ట్ కింద తీసుకోండి. సో ఐఎమ్ స్లీపింగ్ నౌ, absence of object. My sister is speaking, it is an absence of object. So these two are intransitive verbs. So here um, now the time for quiz. So I will provide few examples over the screen. So please stop your video or pause your video, break your video and think about the sentences. Okay, take few minutes time and think about the sentences and you can find the answers. Okay, this is a quiz time for you. So identify the following sentences whether transitive or intransitive. మీకు ఇచ్చిన సెంటెన్సెస్ లో అవి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ 1. The man loves his children. Is it transitive or intransitive? My students work hard. Is it transitive or intransitive? Think about it. Sita was sleeping. Transitive or intransitive? Doctor cured the patient. Transitive or intransitive? She crossed the signal lights. Think transitive or intransitive? We failed. Warren kicked the ball. It rained yesterday. So please, all of you, think about all the examples, work on it, and give a break to think about the answers, whether it is transitive or intransitive model. Okay, simple. Object unte transitive, object miss aithe intransitive sentence or intransitive verb అని చెప్పొచ్చు. Okay, now I will open the answers. Okay, the man loves his children, transitive. Students work hard, intransitive. Sita was sleeping, intransitive. The doctor cured the patient, transitive. She crossed the signal lights, transitive. We failed, intransitive. Warren kicked the ball, transitive. It rained yesterday, intransitive. Yesterday is also an adverb, not an object. ఇది adverb తప్ప ఆబ్జెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు నేను ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని హైలైట్ చేశాను, అవన్నీ ట్రాన్సిటివ్ వర్బ్స్. సో ఇన్ దిస్ సెంటెన్స్ కిక్డ్ ఈస్ ట్రాన్సిటివ్. In this sentence, crossed is transitive verb. In this sentence, cured is transitive. In this sentence, loves is transitive. Because here which you have, all these sentences have objects. Okay, this is all about quiz on transitive versus intransitive. So as usual, I sincerely request each and everybody, please do like, share and subscribe my video. సో మీరు ఇది నాకు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి 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 వీడియోస్ నేను ఈజీగా మీకు అర్థమయ్యేలా మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫోక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ మై వీడియోస్, రైట్? ఓకే, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, bye bye. Thank you.